రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 71 ఫ్రీ సింబల్స్ను ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలో గుర్తింపు లేని రిజిస్టర్ అయిన పార్టీలు లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ ఫ్రీ సింబల్స్ ఎంచుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పిన కారు గుర్తుని పోలిన సింబల్స్ ఫ్రీ సింబల్స్ కూడా ఈసారి జాబితాలో ఉన్నాయి. గతంలోనే బీఆర్ఎస్ కారు గుర్తుని పోలిన వాటిని ఫ్రీ సింబల్స్ నుండి తొలగించాలంటూ గత జూలైలో వినతి పత్రం సమర్పించింది. అయితే ఆ వినతిని ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోనట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ కొంతకాలంగా ఈ అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తుంది. హైకోర్టులో కూడా చెప్పింది, ఎన్నికల సంఘాన్ని చెప్పింది, సుప్రీంకోర్టు పరిధిలోకి కూడా వెళ్ళింది. ఎందుకంటే ఏ ఎన్నికలు జరిగినా తమ కారు గుర్తును పోలినట్టుగా మిగతా గుర్తులు ఉండడంతో ఆ ఇబ్బందులు అవుతున్నాయి. చాలామంది ఓటర్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యి కూడా వేరే పార్టీకి వేరే అభ్యర్థి కూడా ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, తద్వారా మేము రాజకీయ ప్రయోజనాలకు భంగం కలుగుతుందంటూ కూడా కొంతకాలంగా దీనిపై ఒక యుద్ధమే చేస్తుంది. వాస్తవానికి కారు గుర్తు పోలినట్టుగా రోడ్డు రోలర్ అయితేంది, అలాగే చపాతీ మేకర్ అయితేంది, ఇలా బస్సు అయితేంది, ఆటో అయితేంది, ఇలా చాలా ఒక 10 రకాల సింబల్స్ కూడా కారు పార్టీని అయితే కొంతకాలంగా కలవర పెడుతున్నాయి. ఎందుకంటే ఇటు గుర్తుపై జరిగే ఎన్నికలు చాలా కీలకం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో చాలా అత్యంత కీలకం. ఎందుకంటే జెడ్పీ ఎన్నికల్లో కూడా మేజర్గా ఆ జిల్లాకు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలు అత్యంత శాసించే అధికారం ఉంటుంది. కాబట్టి ఇక గుర్తుపై జరిగే ఎన్నికల కారణంగా మరొకసారి ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేసినా ఇతర పార్టీలకు ఓటేసినా అది మాకు తీరని నష్టం జరుగుతుందన్నట్టు కూడా కొంతకాలంగా బీఆర్ఎస్ అయితే అభ్యర్థన వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంలో ఎన్నికల సంఘం కూడా తాజాగా గుర్తులు విడుదల చేసిన దాన్ని బట్టి చూస్తే మాత్రం వాళ్ళ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదన్నట్టయితే కనిపిస్తుంది. ఇది మరి ఎలా ముందుకెళ్తుంది, మరి ఏమైనా ప్రయోజనం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం కొంతకాలంగా ఈ గుర్తుల విషయంలో మాత్రం ఇబ్బంది పడుతుంది. ఏ అవకాశం వచ్చినా ఇటు వినతి పత్రాల రూపంలో ఈసీకి వెళ్తుంది. ఇటు ఈ ప్రయత్నంలో భాగంగా ఈసీ మాత్రం వీటిని పరిగణలోకి అయితే తీసుకోవట్లేదు. చూడాలి మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మరోవైపు రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 4 జాతీయ పార్టీలు, 4 ప్రాంతీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొంది తెలంగాణలో రిజిస్టర్ చేసుకున్న 3 పార్టీలు వాటి గుర్తులను ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ, ఆప్, సిపిఎంలు జాతీయ పార్టీలుగా, ఎంఐఎం, అలాగే బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీలతో పాటు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన గాజు గ్లాస్ గుర్తుతో జనసేన, కంకి కొడవలతో సిపిఐ, సింహం గుర్తుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలకు గుర్తులతో కూడిన పార్టీలుగా ప్రకటించారు. గుర్తులు లేకుండా ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయిన పార్టీలు 71 ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ పార్టీల నుండి అభ్యర్థులు పోటీ చేయడానికి గాను 71 ఫ్రీ సింబల్స్ను విడుదల చేసింది. వీటితో పాటు నోటాను కూడా బ్యాలెట్ చివరన మాత్రం ఉండబోతుంది. ఇండిపెండెంట్ అలాగే రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు నామినేషన్ సమయంలో వారికి ఏ గుర్తు కావాలో ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపిన పలు గుర్తులను ఫ్రీ సింబల్ జాబితాలో పొందుపరిచారు. చపాతీ రోలర్, కెమెరా, షిప్ గుర్తులు సైతం ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్నాయి. గత జూలైలో వినతి పత్రం ఇచ్చిన ఎన్నికల సంఘం వాటి విషయంలో నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ అభ్యంతరం చెప్తుంది. ఈసారి రోటీ మేకర్, కెమెరా, షిప్, ఏసీ, యాపిల్, గాజులు, పండ్ల బుట్ట, బ్యాటరీ టార్చ్, పూసల హారం, బెల్ట్, బైనాక్యులర్, అలాగే బ్రెడ్, క్యాలిక్యులేటర్, కెమెరా, క్యాన్, క్యాప్సికమ్, కార్పెట్, అలాగే క్యారమ్ బోర్డ్, కుర్చీ, చపాతీ రోలర్, కోటు, డ్రిల్లింగ్ మిషన్స్, డంబెల్స్ తదితర గుర్తులు ఈసారి ఎన్నికల సంఘం అయితే మాత్రం ప్రకటించింది. మరి చూడాలి ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి ఈ గుర్తుల విషయంలో మరి కంగారు పడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందా, లేకపోతే ఇదే కొనసాగిస్తే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలకు ఏమైనా ఇబ్బంది అవుతుందని మాత్రం ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్థమయ్యే అవకాశం అయితే ఉంది. నిజంగానే మీరు అనుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీ కొంతకాలంగా కారు గుర్తు పోలిన గుర్తులను తీసేయాలని కూడా డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఈ డిమాండ్ వాస్తవం ఉందా, దీనివల్ల బీఆర్ఎస్ నష్టపోతుందా? కామెంట్ చేసి చెప్పండి.